Hi guys, welcome to my channel. This video is about The Boys Season 1 recap. సో ఎవరైనా సీజన్ 1 చూడని వాళ్ళు ఉంటే స్పాయిలర్ అలర్ట్. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఎప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చేసిన ప్రీవియస్ రీక్యాప్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశా. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. సో లెట్స్ స్టార్ట్ ద రీక్యాప్ ఆఫ్ ది బాయ్స్ సీజన్ 1. హ్యూయీ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ రాబిన్ రోడ్డు పక్కన ఒక రొమాంటిక్ మూమెంట్ ని షేర్ చేసుకోవడంతో సీజన్ 1 స్టార్ట్ అవుతుంది. అయితే అప్పుడే సడన్ గా ది 7 కి సంబంధించిన ఒక మెంబర్ ఏ ట్రైన్ సూపర్ స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి రాబిన్ ని గుద్ది చంపేస్తాడు. గుద్దితేనే చచ్చిపోతుందా అంటే ఏ ట్రైన్ లైట్ అంత ఫాస్ట్ గా పరిగెడతాడు. మరి అది తన సూపర్ పవర్. సో ఏ ట్రైన్ ఈజ్ మోర్ ఓవర్ లైక్ ది ఫ్లాష్. అండ్ ఏ ట్రైన్ గుద్దిన స్పీడ్ కి రాబిన్ చెత్తడైపోతుంది. అండ్ హ్యూయీ చేతుల్లో రాబిన్ హ్యాండ్స్ మాత్రమే మిగులుతాయి. హ్యూయీ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫుల్ గా డిప్రెస్ అయిపోతాడు. సో అసలు ఇప్పుడు ది 7 అంటే ఏంటి అండ్ ది బాయ్స్ యూనివర్స్ గురించి బ్రీఫ్ గా చెప్పుకుందాం. మనం చాలా సూపర్ హీరో యూనివర్స్ ప్లాట్స్ చూసాం, బట్ ది బాయ్స్ యూనివర్స్ వాటన్నిటికంటే చాలా డిఫరెంట్. ఇందులో సూపర్ హీరోస్ ని వర్డ్ కార్పొరేషన్ అనే మల్టీనేషనల్ కంపెనీ కార్పొరేట్ లెవెల్లో మెయింటైన్ చేస్తుంది. అందులో టోటల్ 7 పవర్ఫుల్ సూపర్ హీరోస్ ఉంటారు. వాళ్లే ది 7. అయితే ప్రజలు వాళ్ళని షార్ట్ గా సూప్స్ అని పిలుస్తుంటారు. ఇందులో సూపర్ హీరోస్ కి చాలా ఫేమ్ ఉంటుంది, లైక్ దే ఆర్ మోర్ దెన్ సెలబ్రిటీస్ అన్నట్టు. అండ్ వాళ్ళపైన యాడ్స్ కూడా రన్ అవుతుంటాయి. అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా బిజినెసెస్ రన్ అవుతుంటాయి. వర్డ్ కార్పొరేషన్ ది 7 ని యూజ్ చేసుకుని ఒక $multi-billion బిజినెస్ చేస్తుంటారు. అయితే ఈ వర్డ్ కార్పొరేషన్ కి డైరెక్టర్ మెడ్లిన్ స్టీల్వెల్. ప్రజల దృష్టిలో సూప్స్ చాలా బ్రేవ్, స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్లెస్, బట్ ఇన్సైడ్ వాళ్ళు కూడా ఫుల్లీ కరప్టెడ్ అండ్ సెల్ఫిష్. ఇప్పుడు ది 7 లో ఒక సూపర్ హీరో రిటైర్ అవడంతో అతని ప్లేస్ ని ఫిల్ చేయడానికి ఒక కొత్త సూపర్ హీరో కోసం ఆడిషన్స్ స్టార్ట్ చేస్తారు. అయితే ఆ ఆడిషన్స్ త్రూ స్టార్లైట్ అనే సూపర్ హీరోని రిక్రూట్ చేసుకుంటారు. అప్పుడు డీప్ అనే ది 7 మెంబర్ స్టార్లైట్ కి ఆఫీస్ చూపించడానికి తీసుకువెళ్తాడు. అండ్ అప్పుడు డీప్ స్టార్లైట్ ని ఓరల్ సెక్స్ కోసం బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ డీప్ భయ్యకి గుల ఎక్కువే. అప్పుడు ది వెరీ ఫస్ట్ డేనే స్టార్లైట్ కి ది 7 చూడడానికి ఒకలా అండ్ లోపల ఇంకోలా ఉంటుంది అని అర్థమైపోతుంది. వర్డ్ కార్పొరేషన్ వాళ్ళు హ్యూయీకి రాబిన్ మ్యాటర్ లో ఏం మాట్లాడకుండా ఉండడానికి $45,000 ఆఫర్ చేస్తారు. అప్పుడు హ్యూయీ కోపంతో దాన్ని రిజెక్ట్ చేస్తాడు అండ్ లీగల్ యాక్షన్ తీసుకుందాం అని అనుకుంటాడు. అప్పుడు హ్యూయీ వాళ్ళ నాన్న వచ్చి, నువ్వెంత గింజుకున్నా ఏం పీకలేవు, వాళ్ళు చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అని చెప్తాడు. ఇక చేసేదేమీ లేక హ్యూయీ మళ్ళీ తన నార్మల్ లైఫ్ కంటిన్యూ చేస్తాడు. అప్పుడే అతన్ని బిల్లీ బుచ్చర్ కలుస్తాడు. బిల్లీ తను ఒక FBI ఏజెంట్ అని హ్యూయీకి చెప్తాడు. బిల్లీ ఈ కార్పొరేటర్ సూపర్ హీరోస్ ఒరిజినాలిటీ చూపించడానికి వాళ్ళ అండర్ గ్రౌండ్ బార్ కి హ్యూయీని తీసుకుని వెళ్తాడు. అక్కడ ఏ ట్రైన్ తను చేసిన తప్పుని రిగ్రెట్ అవ్వడం మానేసి రివర్స్ లో రాబిన్ డెత్ పైన జోక్స్ వేస్తుంటాడు. అది చూసి హ్యూయీకి మెంటలెక్కిపోతుంది. అండ్ అప్పుడు హ్యూయీ బిల్లీతో కలిసి రాబిన్ డెత్ కి రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటాడు. అయితే బిల్లీ ప్లాన్ ఏంటి అంటే హ్యూయీ వార్డ్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి వాళ్ళ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు. బట్ ఏ ట్రైన్ కూడా వచ్చి హ్యూయీకి సారీ చెప్పాలి. అండ్ ఆ టైంలో హ్యూయీ ది 7 హెడ్ క్వార్టర్స్ లో ఒక మైక్రోఫోన్ ని సెట్ చేయాలి. ఇది బిల్లీ ప్లాన్. హ్యూయీ ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హ్యూయీ గార్డెన్ కి వెళ్తాడు. అయితే అక్కడ హ్యూయీ స్టార్లైట్ ని కలుసుకుంటాడు. అయితే స్టార్లైట్ హ్యూయీకి తన పేరు యానీ అని చెప్తుంది. అక్కడ వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ ని ఇండైరెక్ట్ గా షేర్ చేసుకుంటారు. అండ్ యానీ మాటలకి మన హ్యూయీ భయ్య బాగా మోటివేట్ అయిపోయి బిల్లీతో కలిసి సూప్స్ కి బ్యాట్ సూప్ తాగించడానికి రెడీ అయిపోతాడు. అప్పుడు హ్యూయీ ది 7 హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి ది 7 ఇచ్చిన పేపర్స్ పైన సైన్ చేసి వాళ్ళ ప్లాన్ ప్రకారం అక్కడ మైక్రోఫోన్ ఆర్ బగ్ ని సెట్ చేస్తాడు. అయితే ది 7 లో ఒక ఇన్విజిబుల్ సూపర్ హీరో కూడా ఉంటాడు. అతనే ట్రాన్స్లూసెంట్. అయితే అన్ఫార్చునేట్లీ హ్యూయీ సెట్ చేసిన బగ్ ని ట్రాన్స్లూసెంట్ చూసేస్తాడు. ట్రాన్స్లూసెంట్ హ్యూయీని ఫాలో అవుతూ హ్యూయీ షాప్ కి వెళ్లి, నువ్వు ఎవరు, ఎందుకు బగ్ సెట్ చేసావు అని అడుగుతుంటాడు. అయితే ట్రాన్స్లూసెంట్ హ్యూయీ పైన అటాక్ చేసే లోపే బిల్లీ తన కార్తో ట్రాన్స్లూసెంట్ ని ఎగరేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ట్రాన్స్లూసెంట్ కి కరెంట్ షాక్ ఇచ్చి వాళ్ళ దగ్గర బందీగా ఉంచుకుంటారు. ఈ వర్డ్ కార్పొరేషన్ సూపర్ హీరో సర్వీస్ ని ఒక సబ్స్క్రిప్షన్ ప్యాక్ లా అమ్ముతూ బిజినెస్ చేస్తారు. అయితే బాల్టిమోర్స్ మేయర్ మెడ్లిన్ ని బ్లాక్మెయిల్ చేసి సూపర్ హీరో సబ్స్క్రిప్షన్ ప్యాక్ లో డిస్కౌంట్ అడుగుతాడు. అండ్ ఒకవేళ తనకి డిస్కౌంట్ ఇవ్వకపోతే
కాంపౌండ్ వి గురించి అందరికీ చెప్పేస్తా అంటాడు. కాంపౌండ్ వి పేరు వినగానే మెడ్లిన్ మొహం మాడిపోతుంది. ఆ తర్వాత మెడ్లిన్ బాల్టిమోర్ మేయర్కి కాల్ చేసి నీ డిస్కౌంట్ నీకు ఇస్తా అని అంటుంది. మేయర్ అండ్ తన కొడుకు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుండగా ది 7కి లీడర్ అయిన హోమ్లాండర్ వచ్చి ఆ ఫ్లైట్ని కాల్చి పడేస్తాడు. హోమ్లాండర్ అంటే ది బాయ్స్ యూనివర్స్లో సూపర్ మ్యాన్ అన్నట్టు, బట్ వెరీ వెరీ బ్యాడ్ సూపర్ మ్యాన్. బిల్లీ అండ్ హ్యూయి ట్రాన్స్లూసెంట్ని తీసుకొని బిల్లీ ఫ్రెండ్ ఫ్రెంచీ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ మనకి బిల్లీ FBI ఏజెంట్ కాదు అని తెలిసిపోతుంది. బిల్లీ కూడా హ్యూయిలానే ది 7 పైన రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. ట్రాన్స్లూసెంట్ దగ్గర ఇన్విజిబుల్ అవ్వడంతో పాటు తన స్కిన్ ని స్ట్రాంగ్ గా చేసుకునే సూపర్ పవర్ కూడా ఉంటుంది. బిల్లీ అండ్ తన టీం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ట్రాన్స్లూసెంట్ ని వేసేయాలి, లేదంటే తన సూపర్ హీరో టీం తనని వెతుక్కుంటూ వచ్చేస్తారు. ది 7 లో ఉండే ప్రతి ఒక్కరి దగ్గర ట్రాకింగ్ చిప్స్ ఉంటాయి, సో వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. సో ట్రాన్స్లూసెంట్ ని ట్రాక్ చేయకుండా ఉండడానికి ఫ్రెంచీ ఒక స్పెషల్ కేవ్ ని తయారు చేస్తాడు. ట్రాన్స్లూసెంట్ ని వేసేయడానికి ఫ్రెంచీ చాలా ట్రై చేస్తాడు, బట్ వాటి వల్ల ఏమవ్వదు. ట్రాన్స్లూసెంట్ కి షూట్ చేసిన బుల్లెట్ వల్ల ఆ కేవ్ కి బొక్క పడుతుంది. సో నౌ సూప్స్ కెన్ ట్రాక్ ట్రాన్స్లూసెంట్. స్టార్లైట్ తన సూపర్ పవర్ యూజ్ చేసి ఒక అమ్మాయిని 2 అబ్బాయిల నుంచి కాపాడుతుంది. అండ్ అదంతా ఎవరో కెమెరాలో రికార్డ్ చేస్తారు. మెడ్లిన్ సెనేటర్ కాలోన్తో మీటింగ్ పెట్టి ఇంటర్నేషనల్ డిఫెన్స్ కాంట్రాక్ట్ పైన సైన్ చేయమని బ్లాక్మెయిల్ చేస్తుంది, సో దట్ వాట్ కార్పొరేషన్ తమ సూపర్ హీరోస్ ని ఆర్మీలో జాయిన్ చేయొచ్చు అని. ఫ్రెంచీ ఫైనల్లీ ట్రాన్స్లూసెంట్ వీక్ పాయింట్ తెలుసుకుంటాడు. ట్రాన్స్లూసెంట్ స్కిన్ అయితే స్ట్రాంగే, బట్ బాడీ లోపల మాత్రం అంతా నార్మలే అని తెలుసుకుంటాడు. అండ్ ట్రాన్స్లూసెంట్ ని అన్కాన్షియస్ చేసి ట్రాన్స్లూసెంట్ జీలో C4 తోసేస్తాడు. ఇట్స్ మోర్ ఓవర్ లైక్ ఎన్ యాస్ బాంబ్. అది తెలుసుకున్న మన ట్రాన్స్లూసెంట్ భయపడి ఏట్రెన్ రాబిన్ ని చంపిన రోజు తన గర్ల్ ఫ్రెండ్ పాప్క్లా ఇంటి నుంచే వచ్చాడు అని చెప్పి పాప్క్లా అడ్రస్ కూడా చెప్తాడు. హోమ్లాండర్ ట్రాన్స్లూసెంట్ ని వెతుక్కుంటూ బిల్లీ అండ్ తన టీం ఉన్న ప్లేస్ కి వస్తాడు. బిల్లీ అండ్ ఫ్రెంచీ హోమ్లాండర్ ని డిస్ట్రాక్ట్ చేస్తారు. అండ్ హ్యూయి ఆ యాస్ బాంబ్ త్రూ ట్రాన్స్లూసెంట్ ని పీసులుగా చేసేస్తాడు. స్టార్లైట్ ఆ గర్ల్ ని కాపాడిన వీడియో బాగా వైరల్ అవుతుంది. అండ్ స్టార్లైట్ ఫేమ్ ఇంకా పెరిగిపోతుంది. అండ్ స్టార్లైట్ కూడా ఈ విషయం పైన చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే మెడ్లిన్ స్టార్లైట్ కోసం ఒక రివీలింగ్ కాస్ట్యూమ్ చేయిస్తుంది అండ్ దాన్నే వేసుకోవాలి అని ఫోర్స్ చేస్తుంది. మళ్ళీ స్టార్లైట్ మూడ్ ఖరాబ్ అయిపోతుంది. బిల్లీ ఫ్రెంచీతో కలిసి ట్రాన్స్లూసెంట్ బాడీ పీసెస్ ని కలెక్ట్ చేసి ఒక బాక్స్ లో పెడతాడు. అయితే ఆ బాక్స్ లో ఆ బాడీ పీసెస్ తో పాటు ది 7 కోసం ఒక వార్నింగ్ మెసేజ్ కూడా పెడతాడు. ఇప్పుడు బిల్లీ టీంలో ఇంకో మెంబర్ జాయిన్ అవుతాడు. అతనే మదర్స్ మిల్క్, షార్ట్ గా MM. అండ్ వాళ్ళు వాళ్ళ గ్రూప్ కి ది బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ట్రాన్స్లూసెంట్ ఇచ్చిన పాప్క్లా అడ్రస్ కి హ్యూయి అండ్ MM ఇద్దరు వెళ్తారు. అప్పుడు హ్యూయి పాప్క్లా కంప్యూటర్ క్యామ్ ని హ్యాక్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకి ఏట్రైన్ తన పవర్స్ ని పెంచుకోవడానికి కాంపౌండ్ వి అనే డ్రగ్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ డ్రగ్ యూజ్ చేశాక ఏట్రైన్ కి తన పవర్స్ పైన కంట్రోల్ ఉండదు. రాబిన్ ని చంపే ముందు కూడా ఏట్రైన్ ఈ డ్రగ్ ని యూజ్ చేస్తాడు. ఏట్రైన్ అండ్ తన కాంపిటీటర్ షాక్ వేవ్ మధ్య ఒక రేస్ నిర్వహిస్తారు. అందులో గెలిచిన వాళ్ళకి ది ఫాస్టెస్ట్ మ్యాన్ అలైవ్ అని టైటిల్ వస్తుంది. అయితే షాక్ వేవ్ ని ఓడించడానికి ఏట్రైన్ కాంపౌండ్ వి యూజ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. ది బాయ్స్ గ్యాంగ్ ఇప్పుడు ఆ రేస్ జరిగే ప్లేస్ కి వెళ్లి ఏట్రైన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ప్రూఫ్ కోసం కాంపౌండ్ వి శాంపిల్ ని దొంగలించాలని అనుకుంటారు. ఫ్రెంచీ కాంపౌండ్ వి కోసం ట్రై చేస్తుంటాడు, బట్ తనకి ఏమీ దొరకదు. బికాజ్ ఏట్రైన్ కాంపౌండ్ విని తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో దాస్తాడు. అండ్ అక్కడ హ్యూయి యానీని కలుసుకుంటాడు. అండ్ అక్కడ హ్యూయికి యానీయే స్టార్లైట్ అని తెలుస్తుంది. అండ్ వాళ్ళిద్దరూ అప్పుడు చిన్న డేట్ కి వెళ్తారు. అండ్ వాళ్ళ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కాంపౌండ్ వి యూజ్ చేయడంతో ఏట్రైన్ ఆ రేస్ లో గెలుస్తాడు. ఆ తర్వాత జరిగే మీడియా కాన్ఫరెన్స్ లో తను ఇంకా సింగిలే అని చెప్పి పాప్క్లాని హర్ట్ చేస్తాడు. అప్పుడు బాగా హర్ట్ అయిన పాప్క్లా తన దగ్గరున్న కాంపౌండ్ విని యూజ్ చేస్తుంది. అండ్ తన ఓనర్ తో ఫుల్ పవర్ హార్డ్ సెక్స్ చేసి ఆ ఓనర్ తల పగలమింగి చంపేస్తుంది. ఈ టోటల్ సీన్ ని ది బాయ్స్ రికార్డ్ చేస్తారు. అండ్ దాన్ని యూజ్ చేసుకుని పాప్క్లాని బ్లాక్మెయిల్ చేస్తారు. డీప్ కి బిల్లీ పెట్టిన బాక్స్ దొరుకుతుంది. అండ్ ఆ బాక్స్ ని డీప్ అండ్ హోమ్లాండర్ మెడ్లిన్ కి చూపిస్తారు. ఆ బాక్స్ లో
కమింగ్ ఫర్ యూ అన్న మెసేజ్ ఉంటుంది. బిల్లీ సుజన్ అనే సిఐఏ ఏజెంట్ కి ఏ ట్రైన్ కాంపౌండ్ వి యూజ్ చేసే వీడియోని చూపిస్తాడు. సుజన్ అప్పుడు ఈ వీడియో పట్టుకొని ఏం పీకలేవు, దీన్ని ప్రూవ్ చేయాలి అంటే కాంపౌండ్ వి శాంపుల్ ఉండాలి అని అంటుంది. ది బాయ్స్ టీమ్ పాప్క్లా ఇచ్చిన ఇన్ఫోని యూజ్ చేసుకొని కాంపౌండ్ వి టెస్టింగ్ క్యాంప్ ని కనిపెడతారు. ఆ ప్లేస్ లో ఒక అమ్మాయిని బంధించి ఉంచుతారు. అండ్ మేబీ ఆ అమ్మాయి పైన కాంపౌండ్ వి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఆ అమ్మాయిని ఏ ట్రైన్ బంధించి ఉండొచ్చు అని అనుకుంటారు. ఆ అమ్మాయి పైన జాలి కలిగి ఫ్రెంచి ఆ కేజ్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఫుల్ రేస్ తో అక్కడున్న గార్డ్స్ అందరినీ చంపి అక్కడి నుంచి పారిపోతుంది. బిల్లీ హ్యూయిని బలవంతంగా స్టార్లైట్ తో డిన్నర్ కి పంపించి స్టార్లైట్ ఫోన్ ని హ్యాక్ చేయిస్తాడు. ఏ ట్రైన్ కి పాప్క్లా కాంపౌండ్ వి గురించి లీక్ చేసిందని అనిపించి పాప్క్లాని అండర్ గ్రౌండ్ అవ్వమని చెప్తాడు. హోమ్లాండర్ అండ్ క్వీన్ మేవ్ ఒక ప్లేన్ హైజాక్ ని ఆపడానికి వెళ్తారు. క్వీన్ మేవ్ మీన్స్ వండర్ ఉమెన్ అన్నట్టు. అయితే వాళ్ళ ప్లాన్ ఫుల్ గా ఫెయిల్ అయిపోతుంది అండ్ వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని ప్లేన్ ని వదిలేస్తారు అండ్ ప్లేన్ క్రాష్ అయిపోతుంది. అయితే దీనివల్ల హోమ్లాండర్ కి ఏమనిపించదు, కానీ క్వీన్ మేవ్ ఈ ఇన్సిడెంట్ వల్ల చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అప్పుడు హోమ్లాండర్ ఆ ప్లేన్ క్రాష్ ని యూజ్ చేసుకుని మీడియా ముందు సూపర్ హీరోస్ ని ఆర్మీలో జాయిన్ చేసుకునే బిల్ పాస్ చేయాలని, వాళ్ళకి ఫుల్ అథారిటీ ఇచ్చి ఉంటే ఈ రోజు ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయేవి కాదు అని నక్క నాటకాలు వేస్తాడు. అది చూస్తూ మెడ్లిన్ బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. బాయ్స్ గ్యాంగ్ ఆ అమ్మాయిని వెతుక్కుంటూ సబ్వేకి వెళ్తారు. అయితే అప్పుడు అక్కడికి ఏ ట్రైన్ వచ్చి ఆ అమ్మాయిని కొట్టి చంపేద్దామని చూస్తాడు. బట్ అప్పుడే ఫ్రెంచి వచ్చి ఏ ట్రైన్ ని డిస్ట్రాక్ట్ చేసి ఆ అమ్మాయి తప్పించుకునేలా చేస్తాడు. ఆ తర్వాత ది బాయ్స్ గ్యాంగ్ చాలా కష్టపడి ఆ అమ్మాయిని అన్కాన్షియస్ చేస్తారు. ఏ ట్రైన్ పాప్క్లాని కలిసి తన దగ్గర నుంచి బాయ్స్ గ్యాంగ్ గురించి ఇన్ఫోని తెలుసుకొని తనని చంపేస్తాడు. ఏ ట్రైన్ కప్పుడు బాయ్స్ గ్యాంగ్ కెమెరా కూడా దొరుకుతుంది అండ్ దాని ద్వారా ఫ్రెంచి ఫేస్ చూసేస్తాడు. హ్యూయి బిలీవ్ ఎక్స్పోకి వెళ్లి ఎజకిల్ ని బ్లాక్మెయిల్ చేసి కాంపౌండ్ వి లేటెస్ట్ స్టోరేజ్ లొకేషన్ తెలుసుకుంటాడు. ఆ ఇన్ఫోని యూజ్ చేసుకొని బిల్లీ అండ్ ఎంఎం కాంపౌండ్ వి కోసం వెళ్తారు అండ్ అక్కడ వాళ్ళకి వోట్ కార్పొరేషన్ పసిపిల్లల పైన కాంపౌండ్ విని యూజ్ చేసి సూపర్ హీరోస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని అర్థమైపోతుంది. ఏ ట్రైన్ ఇచ్చిన ఫ్రెంచి ఫోటోని యూజ్ చేసుకొని ది 7 మెంబర్ అయిన బ్లాక్ నోవార్ ఫ్రెంచీని కనిపెట్టేస్తాడు. అయితే అప్పుడు ఆ అమ్మాయి వచ్చి బ్లాక్ నోవార్ తో ఫైట్ చేసి ఫ్రెంచీని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. ఇనిషియల్లీ ద 7 టార్గెట్ ఆ అమ్మాయే. సో అప్పుడు బ్లాక్ నోవార్ ఆ అమ్మాయిని ఫుల్ గా బాది 1% ప్రాణంతో వదిలి వెళ్ళిపోతాడు అండ్ ఫ్రెంచి ఆ అమ్మాయి చనిపోయిందని అనుకుంటాడు. బట్ ఆ అమ్మాయికి తగిలిన దెబ్బలు మెల్లమెల్లగా నయమైపోతుంటాయి అండ్ తను బ్రతికేస్తుంది. ఇప్పుడు వాట్ కార్పొరేషన్ సూపర్ చారిటీస్ యూజ్ చేసుకొని కాంపౌండ్ విని స్మగుల్ చేసి దాన్ని పసిపిల్లల పైన ప్రయోగించి వాళ్ళని సూపర్ హీరోస్ గా కన్వర్ట్ చేస్తున్నారని అండ్ ఇదంతా చాలా ఇయర్స్ గా జరుగుతుంది అని ది బాయ్స్ గ్యాంగ్ కి తెలిసిపోతుంది. స్టార్లైట్ తన పైన జరిగిన సెక్సువల్ అసాల్ట్ గురించి పబ్లికల్లీ షేర్ చేసుకుంటుంది అండ్ అప్పుడు మెడ్లిన్ తన పరువు అండ్ కంపెనీ పరువు కాపాడుకోవడానికి డీప్ తో అపాలజీస్ చెప్పించి ట్రాన్స్ఫర్ చేయిస్తుంది. ఫ్రెంచి అండ్ ఎంఎం ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ మెస్మర్ దగ్గరికి వెళ్తారు. మెస్మర్ దగ్గర మైండ్ రీడ్ చేయగలిగే పవర్స్ ఉంటాయి. అప్పుడు బిల్లీ హ్యూయితో తన వైఫ్ ని హోమ్లాండర్ సాలేగాడు రేప్ చేశాడని అండ్ ఆ తర్వాత తన వైఫ్ ఆల్ ఆఫ్ సడన్ కనిపించకుండా పోయిందని అండ్ వాట్ కార్పొరేషన్ తమ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి ఈ న్యూస్ ని బయటికి రానివ్వకుండా చేశారని, అందుకే హోమ్లాండర్ జీప్ పగలమింగడంతో పాటు వాట్ కార్పొరేషన్ బ్యాండ్ బజాయించాలని ఫిక్స్ అయ్యా అని చెప్తాడు. మెస్మర్ ఆ అమ్మాయి పేరు కిమికో అని, ఆమె ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి చెందిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. సో వాట్ కార్పొరేషన్ టెర్రరిస్ట్ పైన కూడా కాంపౌండ్ విని యూజ్ చేసి సూపర్ టెర్రరిస్ట్ ని క్రియేట్ చేస్తుంటారు. సో దట్ సూపర్ టెర్రరిస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆర్మీలోకి సూపర్ హీరోస్ ని తీసుకొని తీరాల్సిందే. ఈ పాయింట్ ది బాయ్స్ గ్యాంగ్ కి అర్థమైపోతుంది. బిల్లీ వాట్ కార్పొరేషన్ ప్లాన్ ని సుజన్ కి చెప్తాడు అండ్ అన్ని ప్రూఫ్స్ ఇస్తాడు అండ్ వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తాడు. బట్ దానికి రిటర్న్ గా సిబిఐ ది బాయ్స్ గ్యాంగ్ కి ఒక స్పెషల్ ఆఫీస్, అందరికి మంచి శాలరీ అండ్ హోమ్లాండర్ ని ఇవ్వాలి అని బిల్లీ సుజన్ తో డీల్ మాట్లాడుకుంటాడు. అప్పుడు సుజన్ మిగతావన్నీ ఓకే బట్ హోమ్లాండర్ మ్యాటర్ కుదరదు అని చెప్తుంది. బికాస్ ఆడు కాని రివర్స్ అయితే చాలా మంది ప్రాణాలకి ప్రమాదం అని చెప్తుంది. బిల్లీ కూడా నో హోమ్లాండర్ నో డీల్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
బిల్లీ ఇప్పుడు తన టీంతో మనం ఎవ్వరి హెల్ప్ లేకుండానే వోట్ కార్పొరేషన్ తో ఫైట్ చేయాలని చెప్తాడు. హ్యూయి అండ్ యానీ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్తుంటారు. మెస్మర్ ది బాయ్స్ గ్యాంగ్ కి తెలియకుండానే వాళ్ళ ఫొటోస్ తీస్తాడు. వాట్ కార్పొరేషన్ లో తనని జాయిన్ చేసుకుంటారేమో అని మెస్మర్ ఆ ఫొటోస్ ని హోమ్లాండర్ కి ఇచ్చేస్తాడు. హోమ్లాండర్ ది 7 హెడ్ క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టి అందరికీ ది బాయ్స్ గ్యాంగ్ ఫొటోస్ చూపిస్తూ ట్రాన్స్లూసెంట్ అండ్ పాప్కార్న్ ని చంపింది వీలే అని చెప్తాడు. అక్కడ హోమ్లాండర్ స్టార్లైట్ హ్యూయిని డేట్ చేస్తుంది, సో తను ట్రైటర్ అని చెప్తాడు. బట్ అప్పుడు క్వీన్ మేవ్ స్టార్లైట్ కి సపోర్ట్ చేసి ఆమెని కాపాడేస్తుంది. ఏ ట్రైన్ హ్యూయి ఫాదర్ ని చంపేస్తా అని బెదిరించి హ్యూయిని ఒంటరిగా తన ఇంటికి రమ్మంటాడు. హ్యూయి తన ఇంటికి వెళ్తాడు అండ్ అక్కడ కాంపౌండ్ వి గురించి హ్యూయి అండ్ ఏ ట్రైన్ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అప్పుడు మనకి తెలుస్తుంది హ్యూయి ఒంటరిగా రాలేదు, తనతో పాటు కిమికోని తీసుకువచ్చాడని. అప్పుడు కిమికో వచ్చి ఏ ట్రైన్ కాలు విరిచేస్తుంది అండ్ అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ది బాయ్స్ గ్యాంగ్ అందరి కవర్ బ్లో అయిపోయింది. బిల్లీ వెళ్లి మెస్మర్ ని చంపేస్తాడు అండ్ ఎంఎం తన ఫ్యామిలీని అండర్ గ్రౌండ్ కి షిఫ్ట్ చేస్తాడు. హోమ్లాండర్ కి బిల్లీ ఇదంతా తన వైఫ్ బెకా రివెంజ్ కోసం చేస్తున్నాడని అర్థమైపోతుంది. అప్పుడు హోమ్లాండర్ వాట్ సైంటిస్ట్ ని కలిసి బెకా గురించి అడుగుతాడు. బెకా ప్రెగ్నెంట్ అని, బట్ ప్రెగ్నెన్సీ వల్ల తను అండ్ తన కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చనిపోయారని, అండ్ ఈ న్యూస్ ని వాట్ కార్పొరేషన్ హోమ్లాండర్ తో పాటు టోటల్ వరల్డ్ కి తెలియకుండా దాచారని హోమ్లాండర్ కి తెలిసిపోతుంది. తన గ్యాంగ్ కోసం బిల్లీ సిఐఏతో డీల్ కి ఒప్పుకుంటాడు అండ్ సిఐఏ ఆ ప్రూఫ్స్ అన్ని తీసుకొని మెడ్లిన్ ని కలుస్తారు. అయితే సిఐఏ వాట్ కార్పొరేషన్ పైన ఏదైనా యాక్షన్ తీసుకునే ముందే వాళ్ళకి ఒక సూపర్ టెర్రరిస్ట్ మీన్స్ సూపర్ విలన్ గురించి తెలుస్తుంది. సిఐఏ అనుకున్న ప్లాన్ మొత్తం సఫా అయిపోతుంది. హ్యూయి యానీని కలిసి కాంపౌండ్ వి గురించి చెప్తాడు. హోమ్లాండర్ సూపర్ విలన్ ఇన్సిడెంట్ ని తీసుకొని ఈ వరల్డ్ కి సూపర్ విలన్స్ వల్ల రాబోయే ప్రమాదాల గురించి చెప్తాడు. ఆ తర్వాత సిఐఏ కూడా వాట్ కార్పొరేషన్ ని సపోర్ట్ చేస్తుంది అండ్ ది బాయ్స్ గ్యాంగ్ ని వాంటెడ్ క్రిమినల్స్ గా ప్రకటిస్తుంది. యానీ కాంపౌండ్ వి గురించి వాళ్ళ మమ్మీకి అడుగుతుంది అండ్ తను కూడా కాంపౌండ్ వి ప్రొడక్టే అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఏ ట్రైన్ తన విరిగిన కాళ్ళు త్వరగా సెట్ చేసుకోవడానికి మళ్ళీ కాంపౌండ్ వి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బిల్లీ అప్పుడు హ్యూయిని తీసుకొని తన ఓల్డ్ బాస్ మెలోరీని కలుస్తాడు. యాక్చువల్లీ ది బాయ్స్ గ్యాంగ్ ఐడియా మెలోరీదే, బట్ మెలోరీ అప్పుడు వాళ్ళతో నేను మీకు హెల్ప్ చెయ్యను అని చెప్పేస్తుంది. బట్ బిల్లీకి మెడ్లిన్ హోమ్లాండర్ వీక్నెస్ అని హింట్ ఇస్తుంది అండ్ హ్యూయితో బిల్లీతో జాగ్రత్తగా ఉండు, తనకి జస్ట్ హోమ్లాండర్ పైన రివెంజ్ కావాలి, అంతే, మిగిలిన వాళ్ళు ఏమైనా అనవసరం అని చెప్తుంది. బిల్లీ అండ్ హ్యూయి రిటర్న్ వచ్చేసరికి ది బాయ్స్ గ్యాంగ్ లో మిగిలిన వాళ్ళని వాట్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకువెళ్ళిపోతుంటారు. అప్పుడు హ్యూయి వాళ్ళని కాపాడే ప్లాన్ చేస్తాడు. బట్ యాజ్ మెలోరీ సెడ్, బిల్లీకి తన గ్యాంగ్ మెంబర్స్ పైన ఏం ఇంట్రెస్ట్ ఉండదు. బిల్లీ హ్యూయిని అక్కడే వదిలేసి హోమ్లాండర్ కోసం వెళ్ళిపోతాడు. హోమ్లాండర్ అప్పుడు మెడ్లిన్ ని కలిసి ఈ సూపర్ విలన్స్ వెనుక ఉన్నది తనే అని చెప్తాడు అండ్ అప్పుడు మెడ్లిన్ బాగా ఇంప్రెస్ అయిపోతుంది. అండ్ దెన్ గెస్ వాట్, యా, దే విల్ పార్టిసిపేట్ ఇన్ ఏ బంచిక్ మూమెంట్. డీప్ తన ట్రాన్స్ఫర్ వల్ల చాలా డిప్రెస్ అయిపోతాడు. హ్యూయి తన గ్యాంగ్ ని కాపాడడానికి స్టార్లైట్ కి హెల్ప్ అడుగుతాడు. సూపర్ విలన్స్ వెనుక ఉన్నది కూడా వాట్ కార్పొరేషనే అని, అసలైన క్రిమినల్స్ వాళ్లే అని చెప్తాడు. బట్ స్టార్లైట్ మినిమం దేకదు. సరే ఇక చేసేదేముంది అని నేనే వెళ్ళి కాపాడుకుంటా అని హ్యూయి కావాలనే వాట్ వాళ్ళకి దొరికిపోతాడు. అండ్ హ్యూయి వాట్ వాళ్ళకి తెలియకుండా తన నోట్లో వైర్ లాంటిది పెట్టుకుంటాడు. ఆ వైర్ ని యూజ్ చేసి ఫ్రెంచి వాళ్ళ జైలుకి ఉన్న లాక్ ని తీస్తాడు అండ్ అప్పుడు వాళ్ళు వెళ్ళి కిమికోని విడిపిస్తారు. బట్ అప్పుడు వాట్ గార్డ్స్ వచ్చి వాళ్ళందరినీ 4 సైడ్ల రౌండప్ చేసేస్తారు అండ్ వాళ్ళపైన బుల్లెట్స్ ఫైర్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి స్టార్లైట్ వచ్చి ది బాయ్స్ గ్యాంగ్ ని కాపాడుతుంది అండ్ అప్పుడు అక్కడికి ఏ ట్రైన్ కూడా వస్తాడు. హ్యూయి అండ్ స్టార్లైట్ అక్కడే ఉండి ఏ ట్రైన్ తో ఫైట్ చేస్తుంటారు అండ్ మిగిలిన వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. కాంపౌండ్ వి ఓవర్డోస్ వల్ల ఏ ట్రైన్ కి హార్ట్ అటాక్ వస్తుంది. స్టార్లైట్ అక్కడే ఉండి ఏ ట్రైన్ కి హెల్ప్ చేస్తుంటుంది అండ్ హ్యూయిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. బిల్లీ మెడ్లిన్ ఇంటికి వెళ్లి మెడ్లిన్ కి ఎక్స్ప్లోజివ్స్ వేసి హోమ్లాండర్ ని పిలుస్తాడు. అప్పుడు హోమ్లాండర్ అక్కడికి వచ్చి నీ వైఫ్ గురించి నీకు తెలిసిందంతా అబద్ధం, నేను వాట్ కార్పొరేషన్ సైంటిస్ట్ ని టార్చర్ చేసి మొత్తం నిజం తెలుసుకున్నా అని బిల్లీతో అంటాడు అండ్ తనే మెడ్లిన్ ని చంపేస్తాడు. బిల్లీ ఇక చేసేదేమి లేక ఎక్స్ప్లోజివ్స్ ని యాక్టివేట్ చేసేస్తాడు. అయితే బిల్లీ కళ్ళు తెరిచి చూసేసరికి తను వేరే ఎవరో ఇంటి గార్డెన్ లో ఉంటాడు.
అండ్ ఆ ఇల్లు ఎవరిదో కాదు, బెక్కాది. అక్కడ బెకా అండ్ తన కొడుకు ఉంటారు. బెకా ఈజ్ అలైవ్ అండ్ ఇక్కడ సీక్రెట్లీ హోమ్లాండర్ కొడుకుతో ఉంటుంది. అండ్ ఇక్కడితో సీజన్ 1 ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.